సేవలను అందించుచు కోనసీమ ప్రాంతంలో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలలో ముందంజలో ఉన్న సంస్థ ఈ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్. మా ఆరాధన కార్యక్రమాలు శుక్రవారం స్వస్థత ఆరాధన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం సండే స్కూల్ మరియు ఆరాధన, మంగళవారం నగరం బ్రాంచ్లో ఆరాధన, నెలలో ఆఖరి శనివారం సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక, నెలలో మొదటి గురువారం నెల సన్నిధి. మా పరిచర్యలలో పాలు పొందండి, దైవాశీర్వాదం పొందండి. అందరూ చప్పట్లు కొడదాం. సంతోషంతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానాలు చేస్తూ ఆయన స్తుతించండి. సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం మన మధ్యనేసే ఉన్నాడు. నీ కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ ఆయనకి తెలుసు. నీకు సహాయం చేయడం కోసమే ఉన్నాడు. శరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు, కెరూబులు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానములకు చేయు ప్రతిగానములకు పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీ ఎదురుగుండా ఉన్నాడు ప్రభు. నిన్ను విడువను ఎడబాయను, నీకు సదాకాలం తోడై ఉంటాను. నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, ఎడం ప్రక్కన 10,000 మంది కున్నా, ఈ అపాయం రాకుండా కాపాడుతాను నేను అంటున్నాడు ఆయన. మంచి గోధుమతో తృప్తిపరుస్తానంటున్నాడు. మార్గమును సాక్ష్యమును జీవమునైయున్న నా దేవా, మార్గమును సాక్ష్యమును జీవమునైయున్న నా దేవా, హృదయమే ఆలయం, నాలో నివసించు ప్రభువా, హృదయమే ఆలయం, నాలో వసించు ప్రభువా.
సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేసి పనియే సింహాసనం నిన్ను విడువాను ఎడబాయను నీవు నా కుమారుడు నా రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాను నా ఆత్మనిచ్చాను నీ కోసం నా వాగ్దానాలని నీవే దేవా ప్రభువా ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు అల్ఫయును ఒమేగయును యుగ యుగములకు సజీవుడవు ఆకాశ భూమి గతించినను నీవే మాది ఉడవు ఆకాశ భూమి గతించినను నీవే మాది ఉడవు పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేసి పనియే పరిశుద్ధ సింహాసనం. కీర్తనల గ్రంథం ఒక అద్భుతమైంది. 41వ కీర్తన 1 నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. ఇందులో భక్తుడైన దావీదు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. ఎంతమంది నమ్ముతున్నారు మీ పరిశుద్ధ గ్రంథం మీ చేతిలో ఉందా? మీకోసం రాయించి పెట్టాడు దేవుడు. ఈ 41వ కీర్తన ఒక అద్భుతమైన కీర్తన. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు తన జీవితంలో ఇంత గొప్పవాడు అవటానికి కారణం గొర్రెల కాపటి నుంచి మహారాజుగా చేశాడు, కానీ రాజ్యాన్ని చూడలేదు, కానీ ఆ రాజ్యాన్ని ఇచ్చిన దేవుడిని ఎప్పుడు స్తుతించేవాడు. అందుకని ఈ కీర్తనలో అన్నాడు, దేవునికి స్తోత్రం. 2వ వచనం, యెహోవా వానిని కాపాడి, యెహోవా వారిని కాపాడి బ్రతికించును. నిన్ను బ్రతికిస్తాడట. కాపాడుతాడో బ్రతికిస్తాడు. చప్పలు కొట్టండి. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను నీ రాకపోకలేంది యెహోవా నీకు తోడై ఉంటాడు. చదువు తల్లి. భూమి మీద వాడు ధన్యుడగును. భూమి మీద నువ్వు ధన్యుడు అయిపోతావు అంటే ఆస్తికర్తలుగా అయిపోతావు. నువ్వు ఇతరులకి ధన్యుడు అనే మాటకు అర్థం ఆశీర్వదించబడినవాడు. చప్పలు కొట్టండి. యేసుప్రభు వారు సువార్తలో కూడా ధన్యులు 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 అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన మనకు ఒక అద్భుతమైన కీర్తనగా మనం చూస్తున్నాం. చదువు తల్లి 3వ వచనం. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. సాతాను చేతికి మనల్ని అప్పగించుడు. సాతాన్ని మీరు ఏం చేస్తాడో తెలిసిన అపవాదిని గద్దించుడి, వాడి మీ యొద్ద నుంచి పారిపోను. అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు కుమారుడని యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడు ప్రభు, నేను నీకు ఏమై ఉన్నానంటే 28వ అధ్యాయం 20వ వచనంలో వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. మీరు భయపడిన అవసరం లేదు, మీరు కృంగిపో అవసరం లేదు. సమాప్తి వరకు చెప్పండి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. నాతో దేవుడు ఉన్నాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి.
అందుకే ఆయనకి ఇమానుయేల్ అనగా భాషాంతరం దేవుడు మనకి తోడై ఉన్నాడు. నీ కట్టి నిల్లు నీకు తోడుగా ఉండదు, నీ డబ్బు తోడుగా ఉండదు, నువ్వు నాటుకున్న తోటలు తోడుగా ఉండవు. నీకు తోడుగా ఉండేవాడు ఎవరంటే దేవుడైనా యెహోవా. చదువమ్మా. రోగక్షయం మీద యెహోవా వానిని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు. అది చెప్పాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నా ద్వారా తప్ప నీకు ఎవరు కూడా స్వస్థపరచలేరు. ఈ రోజుల్లో భయంకరమైన రోగాలు, అద్భుతం. హల్లెలూయా. స్వస్థపరుస్తాడు. నీ ప్రయాసం వ్యర్థమో కాదు. నువ్వు చిన్న ప్రార్థన చేస్తే పెద్ద ప్రతిఫలం దయచేస్తాడు, అద్భుతం చేస్తాడు. అందుకే హల్లెలూయా 77వ కీర్తన 9వ వచనం చదువుదాం. హల్లెలూయా. 77వ కీర్తన. నిత్యము విడనాడునా దేవుడు కటాక్షింపక మానినా ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. అందుకు నేను ఇలాగ అనుకుంటున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందదను కొనుటకు నాకు కలిగిన ఈ శ్రమయే కారణము. హల్లెలూయా. కొన్ని శ్రమలు కలుగుతుంటాయి. ఆ శ్రమల్లో దేవుడు చెయ్యి ఇడిచిపెట్టడం, చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. చప్పలు కొట్టండి. మీరు మంచి తల్లులు, మీ పిల్లలకి నడక నేర్పించారు, తినటం నేర్పించారు, స్నానం చేయటం నేర్పించారు, స్కూల్కి వెళ్ళటం నేర్పించారు, ప్రార్థన నేర్పించారా, సెల్ ఫోన్లు కొనిస్తున్నారా, ఆట వస్తువులు ఎన్నుకునేస్తారో. హల్లెలూయా. అన్నిటికంటే పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. బాలుడు నలవలసిన త్రోవను వాడిని నడిపించు, పెద్ద దిగిన తర్వాత వాడు దాని నుండి తొలగి. మీ పిల్లలు ఇప్పుడు ఆస్తికర్తలు. హల్లెలూయా. మనకు తల్లి చెప్తుంది, బ్రతికొండగా కొడుకు చాలా బాగా ప్రేమించేవాడట. భార్య వచ్చిన తర్వాత ఇంకా పిల్లాన్ని అలాగంటికి పోయాడంట. ఆవిడ మంచి సలహా ఇచ్చింది. డానియల్స్ గారి చర్చ్ గారికి వెళ్ళి ఓల్డ్ ఏజ్లో ఏమో ఎక్కడనే ఉంటాయేమో చేర్పించమని చెప్పు డానియల్ గారితో. ఏసు రక్తం చేయి. వృద్ధాపాయ మందు నీ పిల్లల్ని ఏం చేయాలంట, పిల్లల దగ్గర ఉండాలి. ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎక్కువ పోషిస్తున్నారు. హల్లెలూయా. దీనికి అంతటికి కారణము ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళకంటే మదర్ టెరిసా దిక్కులేని పిల్లలకి, అనాథులకి, ముసలోళ్ళకి అందరికీ ఓల్డ్ ఏజ్ ఏం ప్రకటించింది ఆవిడ. చప్పలు కొట్టండి. ద మదర్ ఆఫ్ నేషన్, మదర్ టెరిసా. ఆవిడ మనలాంటి స్త్రీ, కానీ ఆవిడ లోపల ఉన్నది తెలుసా, దేవుడి కొరకు ఆశ కలిగి ఉంది. చప్పలు కొట్టండి. దేనికోసమే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీ చిత్తమైతే నూతన యెరూషలేము ద్వారా అనేకమైన గుడ్డోడికి, పేద పిల్లలకి, అనాథ పిల్లలకి, ఆకలి కొన్ని వారికి ఆహారం పెట్టండి ప్రభువా అని ప్రభుకి మనం విజ్ఞాపన చేస్తున్నాం. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నాం? విజ్ఞాపన. రోగం అనేది ఎలాగొస్తుందో మనకు తెలియదు. ఆ రోగానికి వచ్చినప్పుడు స్వస్థపరచడానికి దేవుడు మనకి తోడై ఉన్నాడు. అందరూ చెప్పండి, ఎలా ఉన్నాడమ్మా? తోడై ఉన్నాడు. నీకు కూడా దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం యేసు ప్రభు వారు ఈ మాటలు చెప్పారు. హల్లెలూయా. లూకాసు వార్త ఆయన ఉపమానాల ద్వారా చెప్పాడు. అనేక విధాలుగా ప్రజలకు ఎలా బోధించాడో మనం చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరం మీతో చెప్పును. హల్లెలూయా. చూడండి, ఇప్పుడేమో ద్వారబద్ధం దగ్గర నుండి మిమ్మల్ని కొడుతున్నాడు. అలాగా అమ్మా రండి, ఎంతమంది వస్తారో అంతమందికి నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్పుతున్నా. హల్లెలూయా. లేని ఎడలు నేను మీతో చెప్తాను.
నేనుండే స్థలంలో మిమ్మల్ని ఉంచుతానన్నాడు. ఈ దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలా, వీసా కూడా కావాలి, మెడికల్ చెకప్ కూడా కావాలి, రకరకాలుగా కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్షి, మీరైనా సాక్షులు, నేనేమి సాక్షులు. చాలా ఈ కొద్ది సమయంలో చాలా ఇల్లు పిలుస్తున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. దేవుడికి మనము దీవెనకరంగా ఉండాలి. అలాగని చెప్పండి, ఎలాగ ఉండాలమ్మా? దీవెనకరంగా ఉండాలి. కీర్తన గ్రంథము 81వ కీర్తన 32వ వచనంలో ఎలాగ మనం జీవించాలి ఈ లోకంలో, ఏ విధంగా ఇంటి గుమ్మం వెళ్ళాలో చెప్పేద్దట. మీరు ఏ సంఘం నుంచి వెళ్ళారో ఆ సంఘం చెప్పేస్తారు. మీరు ప్రార్థన చేసినప్పుడు, లేకపోతే మీరు చెప్పే మాటల్లో, మీరు చెప్పే వాక్యంలో వాళ్ళు మిమ్మల్ని గుర్తించేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి తల్లి. 81వ కీర్తన 32వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. 81వ కీర్తన 3వ వచనం చూద్దాం. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనం పండుగ ఆచరించు దినము పున్నమ నాడు కొమ్ము ఊదుడి, ఇది ఇశ్రాయేలులకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. యోసేపు సంతానికి వారిని సాక్షులుగా. యోసేపు నువ్వు ఫలించు కొమ్మ, కొమ్మ, ఊట వద్ద ఫలించు కొమ్మ. అతను ఎన్ని కష్టాలు పడవలసి వచ్చిందో తెలుసా? తండ్రిని అంతగా ప్రేమించినందుకు, తన అన్నదమ్ములకి ఆహారం తీసుకెళ్ళి ఇచ్చినందుకు, జరగబోతున్న విషయాలు ఆ దర్శనం ద్వారా చెప్పినప్పటికీ అతనికి ఏ శోధన వచ్చిందో తెలుసా అండి? అన్నదమ్ములందరూ తీసుకెళ్ళి అతను ఏం చేశారు? గోతులు ఆడేశారు. అందరు చెప్పండి, ఏం చేశారమ్మా? గుంటలు. మనకి గోతులు తవ్వి వాళ్ళు ఎక్కువ ఉంటారు, పైకి లేవనెత్తి వాళ్ళు తక్కువ ఉంటారు. ప్రతి ఇంటికి గోతు తవ్వుతుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడో తెలిసిన? ఆ గోతులో నుంచి ఐగుప్తు దేశం తీసుకెళ్ళిపోయి మహారాజు దగ్గర మరి మంచి అసిస్టెంట్గా చేశాడు. చెప్పలు కొట్టండి. యేసోబట ఫలించు కొమ్మ, ఊట వద్ద ఫలించు కొమ్మ. హల్లెలూయా. మన జీవితంలో ఫలించాలంటే మన తల్లిదండ్రులు నేర్పించాలి, సంఘం నేర్పించాలి. సంఘం నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు మీరు బ్రతకటానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది ఇక్కడ, ఎంతోమంది చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. మన విడుదలిచ్చిన దేవుణ్ణి మనం గనపరచాలి. చదువుతాలి. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. అబ్బా, అద్భుతమైన సంగీతం పాడతారండి మా వాళ్ళు. మరి రత్నమాల గారు ఇప్పటికైనా సరే నేను దేవుని కోసం. హల్లెలూయా. వీళ్ళందరూ అద్భుతమైన సంగీతం అండి. దేవునికి స్తోత్రం. భార్యలా మీ భర్తకు లోబడుతున్నారా, లేకపోతే కళ్ళు ఎదరదీస్తున్నారా? మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 100వ కీర్తనలో ఇందాక చదివించారు. దేవునికి స్తోత్రం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. అద్భుతం. ఉత్సాహం చేస్తున్నాం ఇక్కడ మనం అద్భుతంగానే. హల్లెలూయా. సంతోషంతో యెహోవాను సేవించుడి. మీరు సంతోషంతో సేవించాలి. ఎందుకంటే నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడు. చెప్పలు కొట్టండి. నేను పొద్దుటే మా చరణ్ వీళ్ళిద్దరు కారు తీసుకొచ్చారండి. ఆ తర్వాత నుంచి వచ్చినాయండి కొత్త కార్లు అన్నీ. నేను ప్రార్థన చేయండి. కొత్త కార్లు, కొత్త మోటార్ సైకిళ్ళు. ఈ నెలలో 1వ తారీఖు కానీ వాళ్ళు తిరగాలట. దేవునికి స్తోత్రం. అన్ని కొత్త బళ్ళు. ఎంతనైనా చాలా ఎక్కువ అండి సార్. బుల్లెట్స్ ఒకటి. దేవునికి స్తోత్రం. 2 లక్షలండి అంటున్నాడు యేసయ్య. కొత్త అన్ని తీసుకొస్తున్నారు, కార్లు తీసుకొస్తున్నారు. ఎందుకు తీసుకొస్తున్నారు? మాకు ఎటువంటి యాక్సిడెంట్లు జరగటానికి వీల్లేదు. ఏది ఇచ్చినా దేవుడిచ్చాడు. నీ రాకపోకలందు నీ దేవుడైన యెహోవా తోడుగా ఉంటాడు. మీ కళ్ళెదురుగుండా ఎన్నో యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి. హల్లెలూయా. చదువు తల్లి. 100వ కీర్తనలో చదువు. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. అద్భుతంగా సంగీతాన్ని నిపిస్తున్నారు ఇక్కడ మన అశోక్ టీం వారు. మల్లేశ్వరరావు గారు అద్భుతంగా పాడుతున్నారు. ఈ పాటలు మీరు కూడా పాడుకోవచ్చు ఇంటికాడ. పాటల పుస్తకాలు పట్టుకెళ్ళండి. చదువమ్మా.
యెహోవాయే దేవుడని తెలుసుకొని యెహోవాయే దేవుడని మీకు ఎక్కడ పడితే అక్కడ దేవుడు కనిపిస్తుంటారు. ప్రతిదీ దేవుడే. మీకు ఈ రోడ్డు పక్కన ఉన్న ఆయన్ని దేవుళ్ళే. హల్లెలూయా. చెట్టు దేవుడే, పుట్ట దేవుడే. చెట్టు దేవుడే, పుట్ట కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. అలాగని పుట్టలో చేయకండి, జాగ్రత్త. విష పురుగులన్నీ అందులో ఉంటాయి. దేవునికి స్తోత్రం. మానవ సృష్టించిన సృష్టిని బట్టి మనం దేవునికి ఏం చెల్లించాలట? కృతజ్ఞత. చదువుతాలి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడు. అందరు చెప్పండి. మీ తల్లిదండ్రులు ఎవరో మీకు తెలియదా? మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతారనమాట. మా నాన్నగారండి ఫలానా ఫలానా అంటారు. మీ తాత పేరేంటి? మా తాతగారి పేరు ఫలానా ఫలానా. ఇవన్నీ కార్డులో ఉంటాయి, గుర్తింపు కార్డులో. దేవునికి స్తోత్రం. నీ ముత్తాత పేరంటే తెలియదండి. అందుకే బైబిల్ గ్రంథంలో అందరు తాతలు రాయించి పెట్టాడు లీస్ట్. వాళ్ళ సంతానం యొక్క లీస్ట్ అంతా మీరు బైబిల్ గ్రంథం చెప్తే వాళ్ళందరికీ ఎందుకు రాసావంటే వారు నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు వంశం, అబ్రహాము వంశం, యాకోబు వంశం, ఇసాకు వంశం ఎందుకు రాయించి పెట్టాడు? నీ పిల్లల్ని చూస్తామంటే మరి మీ వంశం ఏంటి? రాజులుగా ఉండాలంటే మీరు అందరూ చెప్పండి, ఎలా ఉండాలంట? రాజులు. మన రాజ్యం పరలోక రాజ్యం. యాజకులు ప్రార్థన చేసేవాళ్ళం, ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేవాళ్ళం. నీ దగ్గరికి వచ్చేవాళ్ళం. రాజులని యాజకులుగా పరిశుద్ధ జనాంగం. ఏ జనాంగం అమ్మా? పరిశుద్ధ జనమును. అందరు చెప్పండి, ఏ జనం అంట? నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిది అవుతుంది. వాటి నోరు ఏమి ఉండి అసలే ఇంకా నోట్లో ఉంటుందండి. వెళ్ళిపోయి 4 ఇంటికి తిరిగే చెప్పేస్తాను కానీ ఆ కడుపులో రోగం తగ్గదేమో. వాకింగ్ చెప్తే బాగుంటుందమ్మా. అమ్మ రాజేశ్వరి, కొంతమందికి ఏం పని తల్లి, ఇంకా తెల్లారు లేచి టీ అంటే అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళ గుమ్మం కాడ కూర్చొని మాట్లాడుతూనే ఉంటాడు. ద ఓవర్ టాకింగ్ పవర్లెస్. విస్తారమైన మాటల్లో దోషాలు ఉండక మానవు. కోడికి తన పిల్లల్ని ఎలా కాపాడోరుకో తెలుసు. కోడి తన రెక్కల కింద దాస్తున్నట్లు మిమ్మల్ని దాస్తాడట. కోడి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటుంది కానీ తన పిల్లలు చనిపోవడం ఎప్పుడు చూడదు. ఆయన రెక్కలతో నిన్ను కప్పుడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగుతుంది. చీకట్లో సంచరించి తగిలిగాని మధ్య ఆనందపాటు చే రోగానికి భయపడుకుంటాం. నా ప్రియ కుమార్తె, నింటి చుట్టూన్న కోళ్ళని చూసి నేర్చుకో. నువ్వు పెంచుకుంటే నీ ఇంటి దగ్గరికి వస్తుంది. అది నా గొర్రె నా స్వరం వింటాయి, అవి నన్ను ఎప్పుడు వెంబడిస్తాయి. నువ్వు దేవుని యొక్క స్వరం విన్నావు, దేవుని దగ్గరికి వచ్చావు, తప్పకుండా దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు. వందనాలండి. ఇక్కడ కూడి వచ్చిన అందరికీ నా వందనాలండి. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడండి. డిసెంబర్ నెలలో వచ్చానండి. నేను క్రిస్మస్కి వచ్చానండి. పెళ్ళి 7 సంవత్సరాలు అయిందండి. గర్భఫలం లేక వచ్చానండి. నేను బయట అమ్మగారు ప్రార్థన చేశారండి. ఏ ఊరు నుంచి వచ్చావమ్మ అన్నారండి. వెలిచెట్టువారి పాలెం నుంచి వచ్చాను నేను అండి. కొత్తపేట మండలం అండి. అంటే దేవుడిని కంపల్సరిగా ఇస్తాడమ్మా, 7 వారాలు రా అన్నారండి. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన 7 వారాలు చేయించుకున్నానండి. నేను ఇప్పుడు 7వ నెల అండి. నా కోసం, నా భర్త కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అందరికీ వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి, పాస్టర్ గారికి, అందరికీ వందనాలండి. నేను ఇల్లు కట్టుకుంటున్నానండి. నాకు అంతా అయిపోయింది. ఫాస్టింగ్ కొద్దిగా ఎదురుందండి. అది కూడా దేవుడు దీవించాలని చిన్న ప్రార్థన. దేవుడు దీవించాలి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. అయ్యగారికి జాన్ గారికి చాలా డబ్బులు కొట్టారు. మొన్నటి 6 వచ్చేటప్పటికి నాకు 5 రోజుల నుంచి ఈ ప్రేతమైన తలవాదండి. నేను వచ్చి ఇక్కడ ప్రార్థించుకుని అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళానండి. అంటే నాకు మందులు వేసుకున్న తలబాధ తగ్గలేదు 5 రోజుల నుంచి. వెళ్ళిన కానీ సాయంత్రం నుంచి నాకు తలనొప్పి లేదండి. దేవుడు చప్పలు కొట్టాడు. దేవుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మా అబ్బాయికి చెయ్యి ఇరిగిపోయిందండి. 15 రోజులు కట్టి పెడుతున్నారండి. అలాగే ఇప్పేశారండి. సాధ్యం చెప్పుకుంటానన్నానండి. నేనైతే అమ్మోళ్ళు గృహం తీసుకున్నానండి. 3 లక్షలు అన్నారు. 3 లక్షలకి మాకు వద్దన్నాము. నేను ముల్లెటివారి మేరకు వచ్చి అయితే మరి జాన్ గారు అన్నారు, మొత్తం వెళ్తాం కాదు, ఏదో నిర్ణయించుకోవాలన్నారు జాన్ గారు.
అయితే 2,60,000కి అమ్మోళ్ళు ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడైతే ఆ పింక్ అంతా తీసి రేకేయించాము, 1,00,000 అయింది. ఇప్పుడు సీలింగులు కూడా వేస్తున్నారని ప్రార్థన చేయమని. ఎంత అద్భుతం తల్లి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి, ఇక్కడ ఉన్న దైవజనులకి, మీ అందరికీ కూడా వందనాలు. వారం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడాడండి. ప్రతి విషయంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నందుకు దేవునికి వందనాలండి. అట్లాగే నా భర్త పనిపాట్లో తోడుగా ఉండేలాగా, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా, మా తమ్ముడు కూడా కొన్ని పనుల్లో తోడుగా ఉండేలాగా దేవుడు సహాయం చేయాలండి. దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మా పరిచర్యలు సేవా విస్తరణ కొరకు మీ ప్రేమపూర్వక కానుకలు కోరుచున్నాము. కానుకలు పంపుటకు జీవి దానియేలు, అకౌంట్ నెంబర్ 307111479091, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పి గన్నవరం బ్రాంచ్, తూర్పుగోదావరి జిల్లా. ఫోన్పే నెంబర్ 9502598555. మా అడ్రస్ న్యూ జెరూసలేం మినిస్ట్రీస్, పెదకందాలపాలెం, నాగుల్లంక పోస్ట్, పి గన్నవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పిన్ కోడ్ 533249. మా ఫోన్ నెంబర్ 9502598555.